హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి మనకు ఏపీ టెట్కి సంబంధించి ఈరోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో అసలు మనకు ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనేసి కొన్ని బిట్స్ అయితే ఉన్నాయండి. సో వాటికి సంబంధించి మనము ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ అలాగే ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నారో అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. సో పేపర్ 2Aకి సంబంధించి ఈరోజు తెలుగులో చూసుకున్నట్లయితే ఫస్ట్ది హస్తి అనేసి అడిగారండి. ఉత్పత్తి అర్థము అడగడం జరిగింది. హస్తి అంటే తొండము కలది, సో ఏనుగండి. నెక్స్ట్ జీవిని పాఠం దేనికి సంబంధించింది అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే రాజధర్మం పాఠము అలాగే దేని నుంచి తీసుకోబడింది అనేసి వచ్చారు. సో దీన్ని బట్టి మనకు లెసన్స్కి సంబంధించి మనకు ఏ పాఠ్యాంశాల నుంచి తీసుకోవడం జరిగింది లేదా ఇతివృత్తాలకు సంబంధించి కానీ అంటే లెసన్కి సంబంధించి ఏ ఇతివృత్తం కానీ లేకపోతే మనకి ఎక్కడి నుంచి తీసుకోబడింది ఇలా మనకు అడుగుతూ ఉన్నారండి. నెక్స్ట్ నిట్టూర్పు విడదీయగా, నిడు ప్లస్ ఊర్పు అండి నిట్టూర్పు. సో మనకు సందులు, సమాసాలు, అలంకారాలు, వాక్యాలు ఆధునిక వచనంలోనికి మార్చడము, ప్రత్యక్ష కథనము ఇవన్నీ మనకు ఒక్కొక్క క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. అన్నీ కూడా మనకు అప్లికేషన్ టైప్స్లోనే ఇవ్వడం జరిగింది. సో మీకు ఆల్రెడీ తెలుసు క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుందో. సో ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో ఒకసారి ప్రీవియస్ పేపర్ అనేది చూడండి. కంపల్సరీ మనకు ప్రీవియస్ పేపర్లో ఉండేటటువంటి టాపిక్స్ నుంచే ఇవ్వడం జరిగిందండి. సో మనకు సందులు అంటే మనకు అదే అడిగారు అంటే సందుల నుంచి మనకు క్వశ్చన్ అడిగారు. సో ఎలా అడిగారు అంటే ప్రీవియస్గా మనల్ని ఎలా అయితే అప్లికేషన్ టైప్స్లలో అడిగారో ఆ విధంగానే ప్రతి ఒక్క సబ్జెక్టులో కూడా అప్లికేషన్ టైప్ క్వశ్చన్సే ఇవ్వడం జరిగింది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పేపర్ అనేది ఈజీగా ఉందా కష్టంగా ఉందా అంటే మనం చదువుకునే దాన్ని బట్టి బాగా చదివిన వాళ్ళకి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈజీగానే ఉంటుందండి. మోడరేట్గా చదివిన వాళ్ళకు మోడరేట్గా అనిపిస్తుంది. సో మీకు అందరికీ కామన్గా ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనకు అప్లికేషన్ టైప్స్లో వస్తున్నాయండి. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి మనకు సందులు కానీ సమాసాలు కానివ్వండి అలంకారాలకు సంబంధించి కొంచెము డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా అప్లికేషన్ టైప్లోనే ఇస్తున్నారు. సో ఏ విధంగా అంటే ఒకసారి ప్రీవియస్ పేపర్ చెక్ చేయండి. ప్రీవియస్ పేపర్లో మనకు ఎలా అయితే ఇస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ టెట్లో కూడా అదే విధంగా అడగడం జరిగిందండి. ఎటువంటి చేంజెస్ అనేటివి లేవు. ఇంతకుముందు మనకు టెట్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ కొంచెం డెప్త్గా అడగడం జరిగిందో ఆ విధంగానే ఉందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధర్మాజ్ఞతాలు భారతాన్ని ఏమన్నారు. సో క్వశ్చన్స్ కొన్ని క్లారిటీగా లేవండి. సో క్లారిటీగా లేనివి సో ఆల్రెడీ ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి. సో ఈ విధంగా వచ్చాయి అనేసి మాత్రమే చెప్పగలను. నెక్స్ట్ కేదారం దానికి పర్యాయ పదాలు అడిగారు. సో మడి, పొలం, చేను. నెక్స్ట్ భాషోత్పత్తి వాదాలలో సంస్కృత కవులు పేర్కొన్న వాదం ఏది అనేసి వచ్చారండి. దైవిక వాదం. నెక్స్ట్ శారద పాత్ర ఉన్న పాఠం ఏది అనేసి అడిగారు. అలాగే ఆశావాది పాఠం యొక్క ఇతివృత్తము, యుద్ధ విజేత పాఠం దేని నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ ఆధునిక విద్య ఆవశ్యకత ఇతివృత్త పాఠం అనేసి అడిగారు. ఆంగ్ల భాషపై వ్యామోహం వద్దు అని తెలిపే పాఠం పేరేంటి అనేసి వచ్చారు. నెక్స్ట్ శుచిముఖి పాత్ర గల పట్టణ కావ్యం ఏది అనేసి అడిగారండి. నెక్స్ట్ సూక్తి వైచిత్రి ఎవరి రచన గుణం అనేసి అడిగారు. నెక్స్ట్ భావకవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం వరుసగా వాటి యొక్క ఇయర్స్ వాటి గురించి మనకి ఎలా అడిగారో తెలీదు. సో దానికి సంబంధించి కూడా కవిత్వంలో సంబంధించి మనకి ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ఎత్తులకు సంబంధించి మనకు క్వశ్చన్ అయితే అడిగారండి. సో పద్యపాదంలో మనకు మొదటి అక్షరాన్ని ఎతి అంటారు. సో దాని యతి మైత్రిల గురించి కూడా మనకు అడిగారు. సో కంపల్సరీ మనకు ప్రక్రియల గురించి కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ కంచికీతం అర్థం అడిగారు. నెక్స్ట్ వచ్చేసి దిగంబర కవి కానిది ఎవరు అనేసి వచ్చారు. సో కొందరి పేర్లు ఇచ్చేసి దాంట్లో కవి కానివారు అడిగారు. నెక్స్ట్ దేశౌన్నత్యం అండి సంధికి సంబంధించి అడిగారు. నెక్స్ట్ రీతివాదం గురించి అడిగారండి. నెక్స్ట్ పద్యబోధనలో ఆదర్శ పఠనం గురించి అడగడం జరిగింది. సో మీకు తెలుగుకి సంబంధించి
మనకు మోడరేట్గానే ఉందండి, కొంచెం ఈజీగానే ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం టెన్షన్ అయితే పడద్దు. రేపైతే ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ పేపర్ ఒకసారి అయితే చూసుకొని వెళ్ళండి. ఇంగ్లీష్ కూడా మొత్తం ప్రీవియస్గా మనల్ని ఏ టాపిక్స్ అయితే అడిగారో సేమ్ అదే టాపిక్స్ అడగడం జరిగిందండి. కంపల్సరీగా అవి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ సైకాలజీలో చూసుకున్నట్లయితే ఎప్పుడు అడిగేటటువంటి టాపికేనండి వికాస సూత్రాలు. ఈ టాపిక్ లేకుండా క్వశ్చన్ అనేది అస్సలు ఉండదండి. ఎవరికైనా సరే ఎస్జిటికైనా ఎస్ఏకైనా ఈ వికాస సూత్రాలు అనేటటువంటి టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. సో ఎలా వస్తుంది అంటే అప్లికేషన్ టైప్లోనే వస్తుందండి. డైరెక్ట్గా అయితే ఏ క్వశ్చన్స్ ఇప్పుడు ఇవ్వడం లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైకాలజిస్టులు గ్రంథాలండి. సో ఇది కూడా మనకు అప్లికేషన్ టైప్లోనే అండి. సైకాలజిస్టులు వన్ సైడ్, గ్రంథాల గురించి వన్ సైడ్ ఇచ్చేసి మనకు సరి అయినవి సరి కానివి ఈ విధంగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలిజబెత్ ఆర్లాక్ దశలు అండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, మనల్ని కంపల్సరీ అడిగేటటువంటిదండి. సో రేపు ఎగ్జామ్ ఉండే వాళ్ళు, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ చదువుకోండి. వీటికి సంబంధించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది రాదు. సో రక్షక తంత్రాలకు సంబంధించి క్వశ్చన్ అడిగారు. నాయకత్వ రకాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది నాయకత్వ రకాలలో కూడా. నెక్స్ట్ ప్రేరణకి సంబంధించినటువంటి క్వశ్చన్లు అడగడం జరిగింది. స్మృతికి సంబంధించి మనకు అభిరుచి, స్మృతి, నెక్స్ట్ వీటికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుందండి. సో ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది క్లారిటీ అయితే లేదు. సో ఈ టాపిక్స్ అయితే టచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం అండి. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు పియాజే సంజ్ఞానాత్మక దశలలో ఉండేటటువంటి ఇంద్రియ చాలక దశ కానీ, అమూర్త ప్రచాలక దశ కానివ్వండి, అలాగే వస్తు స్థిరత్వ భావన, వీటికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐసీటీలో చూసుకుంటే ఎంఓఓసికి సంబంధించి అబ్రివేషన్ అడిగారండి. సో ఈ అబ్రివేషన్ కూడా మనల్ని అడగడం జరిగింది. సో మాసు ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అండి. సో దీనికి సంబంధించి మనకు ఎన్ఈపి 2020కి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు సైకాలజీలో వచ్చినటువంటి క్వశ్చన్స్. సో మీకు ఇంగ్లీష్ ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇంగ్లీష్లో మనకు ప్రీవియస్ పేపర్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ పేపర్లో మనకు ఏవి అయితే అడిగారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయ్యే టాపిక్స్లలో మనకు క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యాయండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. సో ఇవి అండి. సో వీటికన్నా మీకు ఎక్కువగా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ తెలుసుండి ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి.